పరిస్థితి చాలా బాగుంది, కానీ ఒకవేళ కీడు వస్తుందేమోనని భయంతో మనుషులు బ్రతుకుతూనే చస్తూ జీవిస్తున్నారు. అలా మనిషిని క్షణక్షణం చంపుతూ బ్రతికించాలనేది మన శత్రువైన సాతాను యొక్క కుట్ర, వాడి ఆలోచన. భయాన్ని మనలో పుట్టించి దాన్ని అవకాశంగా మలుచుకొని మనలో ప్రవేశించి నెమ్మది లేకుండా చేయాలని వాడి యొక్క ఆలోచన. దాన్ని నువ్వు నిర్వీర్యం చేయాలంటే ఒకే ఒక ఆయుధం నీ చేతుల్లో దేవుడిచ్చాడు. సామెత గ్రంథం 1:33 భయం లేకుండా నెమ్మదిగా బ్రతకడం సాధ్యమేనని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అది ఎలా అంటే దేవుని ఉపదేశాన్ని అంగీకరించడం ద్వారా. ఎవరైతే దేవుడు ఉపదేశాన్ని అంగీకరిస్తారో వాళ్ళు నెమ్మదిగా, సురక్షితంగా, భయం లేకుండా బ్రతుకుతారు. కాబట్టి వాక్యం ధ్యానించు, వాక్యాన్ని అంగీకరించు, సురక్షితంగా జీవించు, దేవుణ్ణి స్తుతించు, ఇచ్చిన జీవితాన్ని అనుభవించు.